హాయ్ అండి, వెల్కమ్ టు బాల్స్ అండ్ జాస్. ఈరోజు మరో మంచి ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చామండి. మన డైలీ యూస్ కానీ దోశ ప్యాన్స్, అలాగే చపాతీ ప్యాన్స్ కానీ కడాయిస్ అన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం కదా. అలా దోశ ప్యాన్స్లోను, చపాతీ ప్యాన్స్, అలాగే కడాయిస్లో మనకి కొత్తగా వచ్చిన టెక్నాలజీ వచ్చేసి హనీకూమ్ టెక్నాలజీ అండి. సో ఈ హనీకూమ్ టెక్నాలజీలో మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చూద్దాము. ఈ ప్రోడక్ట్ చూసారు కదా, ఇది మనకి దోశ ప్యాన్ లో హనీకూమ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టెక్నాలజీ మనం హనీకూమ్ టెక్నాలజీ అంటాం. ఇది ఇట్లా రావటం వల్ల ఏంటి అని అంటే, ఇది మనకి చక్కగా నాన్ స్టిక్ లాగా యాక్ట్ చేస్తుంది. బట్ ఇదంతా కూడా మనకి టెఫ్లాన్ కోటింగ్ అనేది దీంట్లో ఏమీ ఉండదండి. ఇదంతా కూడా మనకి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారవుతుంది. ఈ బేస్ అనేది కూడా మనకి ట్రైప్లే బేస్ అనేది వస్తుంది. సో ఈ బేస్ మనకి హాలోజన్ కానీ, ఇండక్షన్ కానీ, గ్యాస్ మీద కానీ ఏదైనా కానీ వాడుకోవచ్చు. సో దీని మీద మనం చక్కగా చపాతీస్ కానీ, దోసాస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఇలా హ్యాండిల్ కూడా చూసారు కదా, ఇలా లెంతీ హ్యాండిల్ మొత్తం కూడా మనకి ఇలా స్టీల్ హ్యాండిల్స్ తో వచ్చేస్తుంది. వీటిలోనే మన దగ్గర 2 డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయండి. సో ఈ మోడల్ వచ్చేసి మనకి ఇట్లా అంచు లేకుండా వచ్చింది కదా. అలాగే నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి ఇది మనకి అంచుతో పాటు వచ్చేస్తుంది. సో ఇలా 2 డిఫరెంట్ మోడల్స్ అనేది ఉన్నాయి. అలాగే సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ అనేది బౌల్స్ అండ్ జార్స్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో చూసారు కదండి, దోశ ప్యాన్స్ లో ఇవన్నీ కూడా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, సైజెస్ కూడా ఇంకా నెంబర్ ఆఫ్ సైజెస్ అనేది బౌల్స్ అండ్ జార్స్ లో అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి కడాయిస్ లోకి వెళ్తామండి. ఇవన్నీ కూడా మనకి సేమ్ అదే టెక్నాలజీతో, జర్మన్ టెక్నాలజీతో వస్తున్న కడాయిస్ అండి. చూసారు కదా, ఇదంతా కూడా మనకి ఇలా చక్కగా ఈ టెక్నాలజీ రావటం వల్ల మనకి ఇదంతా నాన్ స్టిక్ లాగా యాక్ట్ అవుతుంది. వీటికి కూడా మనకి సేమ్ అలాగే మొత్తం కూడా మనకి ఇలా స్టీల్ లాంగ్ హ్యాండిల్స్ ఇచ్చేస్తారు. సో మనం కుక్ చేసేటప్పుడు మళ్ళీ వేరే ఇంకొకటి ఏదైనా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా మనం దీన్ని పట్టుకొని కుక్ చేసుకోవచ్చు. బేస్ కూడా చూడండి, ఇదంతా కూడా మనకి ట్రైప్లే బేస్ వస్తుంది. హాలోజన్ గ్యాస్ మీద కానీ లేదా ఇండక్షన్ మీద ఇవన్నీ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. వీటిల్లోనే మనకి ఈ లిడ్తో పాటు వచ్చేస్తుంది. ఈ లిడ్ చూసారు కదా, మనకి ఇది ట్రాన్స్పరెంట్ లిడ్ వచ్చేస్తుంది. హ్యాండిల్ కూడా ఇలా స్టీల్ హ్యాండిల్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకి ఇట్లా కదలకుండా కూర్చుంటుందండి లిడ్ అనేది. సో మన కుకింగ్ ప్రాసెస్ అనేది కూడా చక్కగా నీట్గా తొందరగా అయిపోతుంది. సో ఆ వాటర్ కంటెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా నీట్గా దాంట్లో మనం ఫుడ్ కూడా హెల్తీగా కుక్ చేసుకోవచ్చు. సో దాంట్లోనే ఇది ఒక సైజ్ అండి. ఇది చూసారు కదా, ఇదంతా కూడా మనకి ఇట్లా వస్తుంది. ఇదంతా మనకి ప్యూర్ స్టెయిన్లెస్ క్వాలిటీ స్టీల్లో వస్తాయండి. ఇవన్నీ మనకి డిష్ వాషర్ సేఫ్, అలాగే ఈజీ టు క్లీన్ అండి. సో ఎక్కువసేపు మనం స్క్రబ్ చేసి కడగాల్సినంత అవసరం కూడా ఉండదు. చక్కగా ఈజీగా తేలిగ్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చూసారు కదా, ఏదైనా ఇవన్నీ కూడా మనకి ఇలా విత్ లిడ్స్తో వస్తున్నాయి. వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ అనేది మన బౌల్స్ అండ్ జార్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి, ఇది వచ్చేసేసి మినీగా క్యూట్గా చాలా బాగుంది కదా. ఆమ్లెట్స్ వేసుకోవాలన్నా లేదా తిరగమాతలు ఏమైనా వేసుకోవాలన్నా కూడా చాలా డిఫరెంట్గా చిన్నగా ఇలా యూజ్ చేసుకోవాలి. లేదా చిన్న 1 మెంబర్ 2 మెంబర్స్కి కర్రీస్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. వీటికి హ్యాండిల్ కూడా చూసారు కదా, కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి హెల్తీ కుకింగ్కి కావాలి అన్నప్పుడు సో ఇలాంటివన్నీ కూడా మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో ఏంటంటే ఇవన్నీ నాన్ టాక్సిక్ అండి. ఇవన్నీ కూడా వీటిలో మనకి అల్యూమినియంలో కానీ టెఫ్లాన్ కోటింగ్లో వస్తున్న నాన్ స్టిక్ ప్యాన్స్ నుంచి వచ్చే కెమికల్స్ కానీ ఇవన్నీ మన ఫుడ్లో కలుస్తూ ఉంటాయి కదా హీటింగ్ ప్రాసెస్ అప్పుడు. అలా కలవకుండా మనం హెల్తీగా కుక్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి టెక్నాలజీస్ వాడుకుంటాం వల్ల ఇవన్నీ కూడా మంచి కంపెనీస్ కాబట్టి హై గ్రేడ్ క్వాలిటీ స్టీల్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో మన కుకింగ్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇదంతా చూసారు కదా, ఇది కూడా కడాయి వచ్చేసేసి ఇలా చిన్నగా వస్తుంది. హ్యాండిల్ కూడా చూసారు కదా, ఇలా డిఫరెంట్గా. సో ఏదైనా ఒక 2-3 మెంబర్స్కి ఫ్రైస్ అలా చేసుకోవాలన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో వీటిల్లో కూడా మన దగ్గర 16 సెంటీమీటర్స్ సైజ్ నుంచి 32 సెంటీమీటర్స్ సైజ్ వరకు కూడా డిఫరెంట్ సైజెస్లో కూడా మన దగ్గర బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఇలా చిన్న ఏంటి అని అంటే చక్కగా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగా తీసుకెళ్తున్నారండి. ఎందుకంటే తర్వాత ఇలా ఇచ్చామనుకోండి ఒక ప్రోడక్ట్ అనేది చక్కగా వాళ్ళు పక్కన పెట్టకుండా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో వీటిల్లోనే మనకి ఇట్లా స్టీల్ లిడ్ కావాలి అన్నా లేదు ట్రాన్స్పరెంట్ లిడ్స్ కావాలి అని అన్నా కూడా మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో చూసారు కదా, ఇది ట్రాన్స్పరెంట్ లిడ్. ఇది ఇప్పుడు మనం ఇలా స్టీల్ లిడ్లో కూడా హనీకూమ్ టెక్నాలజీతోనే వస్తున్నాయి అన్నీ కూడా మనకి. సో మనకి ట్రాన్స్పరెంట్ లిడ్ వద్దు, మనకి స్టీల్ కావాలి అని ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు. వీటిల్లో కూడా మన దగ్గర 16, 18, 20 అలాగే 32 సెంటీమీటర్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో 1 పర్సన్ కుకింగ్ చేసుకోవాలన్నా 10 పర్సన్స్ కుకింగ్కి వాడుకోవాలన్నా కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అనేది మన బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. చూసారు కదండి, ఇది డెప్త్ అదంతా కూడా చాలా డెప్త్గా ఉండి ఒక 5-6 మెంబర్స్ ఈజీగా కుక్ చేయాలి అన్నప్పుడు ఇలా ఈజీగా వాడుకోవచ్చు.
సో చూసారు కదండి ఈరోజు ప్రోడక్ట్. మన రెగ్యులర్ యూస్కి మనకి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కదా. సో ఇలా వాడుకుంటాం ఏంటంటే మన మోడర్న్ కిచెన్కి స్టైలిష్గా కొంచెం ట్రెండీగా మార్చుకోవాలన్నప్పుడు కూడా ఇలా ప్రోడక్ట్స్ అనేది డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా మంచి మంచి వీడియోస్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఇన్స్టా పేజ్ వచ్చేసి balls&jars_official. అండ్ మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి వీడియో కాల్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్ అనేది మేము షిప్పింగ్ అనేది చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్కి కూడా మన దగ్గర షిప్పింగ్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Balls & Jars విజయవాడ.